పవన్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కెలాడియం బైకలర్ మొక్కను ఏ విధంగా నాటాలో మనం చూద్దాం. గతంలో నర్సరీలో నేను తెచ్చినప్పుడు ఈ మొక్క సరిగా పెంచకపోవడం వల్ల చనిపోయింది. ఆ మట్టిని ఈ ప్రాంతంలో వేయడం జరిగింది. అప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి ఈ చిగురు అనేది మొలక అనేది అలాగే ఉండింది. ఇది రెండో కాపు అనమాట. ఫస్ట్ కాపు మొక్కని క్లీన్ చేసేటప్పుడు పెరికేశారు. ఇప్పుడు ఈ రెండో కాపు చూశారు కదా, చిన్న కాండంతో అందంగా ఉంది. డ్రైనేజ్ హోల్స్ కలిగిన ఈ చిన్న పాటు, అంటే మొక్క చిన్నది కాబట్టి దానికి సరిపడా పాటు ఎంచుకోవాలి. ఇది వచ్చేసి ఎర్రమట్టి అనమాట. నేను ఎక్కువగా నా దగ్గర పెంచే మొక్కలకు ఎక్కువ ఉపయోగించి ఎర్రమట్టి. ఆ తర్వాత ఇది వుడ్ పౌడరు, ఆ తర్వాత ఇసుక కొంచెం. ఇది వచ్చేసి గొర్రె పెంటికల ఎరువు అనమాట. అలాగే ఇది బాగా ఎండబెట్టిన గుడ్ల పెంకులు అనమాట. సో వీటిని బాగా నలిపేసి డ్రైనేజ్ హోల్స్ కలిగినటువంటి పాట్లో వేయాలి. ఒకవేళ పౌడర్ చేసుకున్నా పర్వాలే, పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. మనకు ఇలా నలుపుకొని వేసుకున్నా కానీ మంచిది అనమాట. సో ఈ ఎర్రమట్టి అనేది కొంచెం బాగా నలిపేసి ఉండలు లేకోకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇక్కడ మీరు కాకరకాయ చెట్టు చూడొచ్చు. ఇది చిన్న మొలకలు కూడా వచ్చినాయి, అంటే చిన్న కాయ కూడా ఇక్కడ ఇసుక దగ్గర ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వుడ్ పౌడర్ అనమాట. ఇది చెక్క మిషన్ల దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, చిన్నది కాకరకాయలు వేసింది. ఇది ఇసుక కొంచెం వేసుకోవాలా. అట్లాగే ఈ గొర్రె పెంటికల ఎరువును కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఈ గొర్రె పెంటికల ఎరువును బాగా ఎండబెట్టి ఒక పౌడర్ ఫామ్లో వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. ఇక లేదంటే కనుక ఇలా గడ్డలు ఉన్నట్టుగా అవన్నీ బాగా నలుపుకోవాలి. ఎక్కువ మోతాదులో ఎర్రమట్టిని ఉపయోగిస్తాను. సో దీంట్లో కూడా ఈ భాగాలలో ఎర్రమట్టి భాగమే ఎక్కువగా ఉండాలన్నమాట. సో బాగా ఇవన్నీ నలుపుకొని పొడి పొడిగా చేసుకోవాలి. తేమ ఉండకూడదు, కొంచెం అనేది డ్రై అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క వుడ్ చిప్స్ కూడా కొంచెం తక్కువైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఏమన్నా గడ్డలు ఉంటే కనుక అక్కడే నలుపుకోవాలా, గడ్డలు లేకోకుండా చూసుకోవాలన్నమాట. ఈ భాగంలో ఈ గుడ్ల పెంకులు అనేటివి మనకు మీకైతే కనుక దోశలు వేసి అంగళ్ళలో దొరుకుతాయి అనమాట. అక్కడ ఒక కవర్ ఇచ్చినా కానీ వాళ్ళు బయట ఎట్లా పడేస్తారనమాట. సో పడేయకోకుండా అక్కడ మీరు ఇట్లా ఈ విధంగా ఈ కవర్లో వేసి అక్కడే పెట్టండి, నేను వచ్చి తీసుకుంటానే సరిపోతుంది అనమాట. అవి తెచ్చుకున్న గుడ్ల పెంకుల్ని ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని ఈ ఎక్కువ మోతాదులో మనకు అందుబాటులోనే ఉంటాయి. దీనికి మొక్కలు పెంచడానికి సరిపోయినటువంటి అవసరాలన్నీ బాగా దాన్ని మనం వెతికి కొంచెం ఓపికగా గ్యాదర్ చేసుకుంటే కనుక మన దగ్గర పెరిగే మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా రెండింటిని మిక్స్ చేసుకొని చూసారు, ఇది చిన్న కోడి పిల్ల మాదిరిగా తీయాల్సి వస్తుంది. చిన్న మొక్క అనమాట. నాటుకునేసి చుట్టూ కొంచెం ఎత్తుగానే వేసుకోండి మట్టి అనేది, ఎందుకంటే ఆ నీళ్లు వేయడంతో ఇది కిందికి కుంగిపోతుంది అనమాట. సో ఆ విధంగా పైగా మళ్ళీ అట్లని ఎత్తు అనేసి ఎక్కువ వేయకండి. ఆ లైన్ అనేది ఉంటుంది పాటలో, ఆ లైన్ వరకే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు నిలవాలి కాబట్టి అది నిదానం కింద డ్రైనేజ్ హోల్స్లోకి బయటకు పోతాయి. సో ఆ విధంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంతకంటే చాలా పెద్ద మొక్క అయినది ఫస్ట్ కాపు వచ్చినది. కాకపోతే అది వీళ్ళు తెలియక ఎందుకులే అనేసి క్లీన్ చేసేటప్పుడు దాన్ని కూడా పెరికేసాను అనమాట. అదే భాగంలో మళ్ళీ ఇది రెండో దఫా ఈ మొక్క పెరగడం చాలా బాగుంటుంది. ఈ విధంగా నీళ్లను ఈ మొక్కలకు బాగా పోసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ నుంచి నీళ్ళు అనేవి బయటికి వచ్చే విధంగా పోసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్